పూర్తిగా హిందూ కుటుంబానికి చెందినటువంటి వారిని. మాకు యేసు ప్రభు అంటే ఎవరో కూడా తెలియనటువంటి మా తాతగారి గ్రామానికి 30 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉంటూ ఉండే. ఇదిగో మీ కుటుంబాలలో నుండే మారు మనసు పొందిన ఒక దైవజనురాలు మన ప్రాంతానికి వస్తూ ఉన్నది. అక్కడ సాయిల్ ఎరోషన్ జరిగి పైనుంచి మొత్తం సాయిల్ అంతా వచ్చి ట్రాక్ మీద వెళ్ళిపోయింది. అది అర్జెంటుగా నేను క్లియర్ చేయించాలి. ట్రైన్స్ మొత్తం జామ్ అయిపోయింది. ఢిల్లీ నుంచి మాకు బాగా ప్రెషర్స్ ఉంటాయి. నేను కొండ దిగుతున్నాను కదా, కాలు స్లిప్ అయిపోయింది. ఈ జీవితాన్ని ముగించేసుకుందామని మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్ ఉంటుంది. బాధ తట్టుకోలేక పరుగులెత్తుకుంటూ వెళ్ళి గోడల మూలలకి గుర్తుకునేవాడు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు. మరి నీ సాక్షిగా అనే ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుండి మీరందరూ ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రభునామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఎపిసోడ్ 3లో మరి మనతో తన రక్షణ సాక్ష్యాన్ని పంచుకుని ఆ సాక్ష్యము ద్వారా మనందరి విశ్వాసాన్ని బలపరచడానికి, ఇంకా యేసు ప్రభు దగ్గరికి రాని అనేక మందిని యేసు ప్రభు యొక్క కలువరి సిలువ వైపు అనేక మందిని ఆకర్షించడానికి, తన సాక్ష్యాన్ని మనతో పంచుకోవటానికి విచ్చేసిన దైవజనులను పరిచయం చేసుకుందాం. రండి, దైవజనులను కలుసుకుందాం. అన్న, నిండు మనసుతో మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. నీ సాక్షిగా అనే కార్యక్రమానికి మీకు స్వాగతం. చాలా వందనాలండి. మీరు ఈ ప్రయాసను ఎంతో నమ్మకంగా నిర్వహిస్తున్నందుకు దేవుడు ఈ కార్యక్రమమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి అన్న, మీ సాక్ష్యానికి సంబంధించిన వివరాల్లోనికి వెళ్ళటానికి ముందు మిమ్మల్ని మీరు ఒకసారి మన ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటే మిగిలిన వివరాల్లోనికి వెళదాం మనం. నా పేరు మధు అండి. మాది గుంటూరు జిల్లా తెనాలి దగ్గరలో జంపని అనే గ్రామము. మా తండ్రి గారు రాజకీయాలలో ఉంటూ ఉండేవారు. మా తల్లి గారు ఆమె హౌస్ వైఫ్గా ఉంటూ ఉండేవారు. మా తండ్రి గారి పేరు గొంది శివప్రసాద్ గారు, అందరూ చిట్టబ్బాయి గారు అనేవారు. మేము ఒక హిందూ కుటుంబంలో జన్మించిన వారిమండి. అన్న, మీరు ఎంతమంది అన్నదమ్ములన్నా, అక్క చెల్లెండ్రు? మేము 4 అన్నదమ్ములం బ్రదర్, ఒక అక్క. అందరిలో పెద్ద ఆమె తాను. అన్న, మీ తల్లిదండ్రులు ఏమన్నా క్రైస్తవ నేపథ్యం కలిగిన వారా, లేదంటే ఎలా అసలు క్రీస్తు మీ కుటుంబానికి పరిచయం అయ్యారో కొంచెం ఆ వివరాలు చెప్తారన్నా? మేము పూర్తిగా హిందూ కుటుంబానికి చెందినటువంటి వారిమి. మాకు యేసు ప్రభు అంటే ఎవరో కూడా తెలియనటువంటి గృహం మా తండ్రి గారి వైపు నుండి. మా తాతగారు గ్రామానికి 30 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉంటూ ఉండేవారు. మా నాన్నగారు కూడా మంచి విద్య చదువుకున్నారు. BA ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. ఆయన నాగార్జున సాగర్ దగ్గర ప్రాజెక్ట్ ఇంజనీర్కి పర్సనల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉండేవారు. ఎవ్వరికీ క్రైస్తవ నేపథ్యం అనేది తెలియనటువంటి కుటుంబం బ్రదర్. అన్న, అసలు క్రైస్తవ నేపథ్యం లేని మీ కుటుంబం మరి అసలు క్రీస్తు దగ్గరికి ఎలా వచ్చారు? ఆ కుటుంబంలో నుంచి మీరు ఎలా క్రీస్తు దగ్గరికి వచ్చారో ఆ వివరాలను కొంచెం వివరంగా డీటెయిల్గా చెప్తే ప్రేక్షకులందరికీ అర్థమైద్దన్నా. మా తండ్రి గారు నాగార్జున సాగర్ దగ్గర జాబ్ చేసే టైంలో మా అమ్మగారికి ఆ వాటర్ సరిపడక తన హెల్త్ బాగా దెబ్బతింటం జరిగింది. ఒక 5 years వాళ్ళకి పిల్లలు కూడా లేరు. ఆ టైంలో నాన్నగారు జాబ్ రిజైన్ చేసి వచ్చేశారు. అదే సమయంలో మా పెద్ద తల్లి, మా అమ్మ వాళ్ళ అక్కయ్య గారు, ఆమె వివాహమైన తర్వాత భర్తను కొద్ది కాలంలోనే బిడ్డ పుట్టాడు, బిడ్డ చనిపోయాడు. భర్త కూడా కొద్ది కాలంలోనే చనిపోవటం జరిగింది. ఆ సమయంలో ఆమెకు మనశ్శాంతి లేక మన భారతదేశంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాల చుట్టూ తిరిగింది. ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఆమెకు మనశ్శాంతి దొరకలేదండి. ఆ టైంలో ఏంటిక నా జీవితం ఇంతేనా అని ఆమె కృంగిపోతున్న సమయంలో ఇంటిలో పనిలో సహాయపడేటువంటి ఒక సహాయకురాలు, అమ్మ అన్ని ప్రయత్నాలు చేశారు కదా, ఒక్కసారి యేసు ప్రభు వారిని ఎందుకు ప్రయత్నించకూడదు? ఇదిగో మీ కుటుంబాలలో నుండే మారు మనసు పొందిన ఒక దైవజనురాలు
మన ప్రాంతానికి వస్తూ ఉన్నది. ఆమె దేవుని వాక్యం ఫలానా వారింటిలో చెప్పబోతూ ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను వెంట ఉండి మిమ్మల్ని తీసుకెళ్తానమ్మా అని ఆమె ప్రాధేయపడినప్పుడు ఆమె నమ్మకత్వం, ఇంటిలో ఆమె సాక్ష్యం అప్పటికి మా పెద్దమ్మను కొంత ప్రభావితం చేసినాయి. సరే అన్నీ చేశాను కదా, ఈమెమంటుంది ఒక్కసారి వినమంటుంది అని చెప్పి ఆ సువార్త కూటంలోని వెళ్ళి దేవుని వాక్యం విన్నది. వింటున్నప్పుడే ఆమె హృదయంలో ఎంతో నెమ్మది, ఒక సమాధానం, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా దొరకని గొప్ప అనుభూతి ఆమె హృదయంలో ఒక ప్రశాంతత రావటం ప్రారంభమైంది. ఎందుకంటే కొడుకును పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, కావలసినంత ఆస్తి ఉంది, కానీ హృదయంలో నెమ్మది లేదు. ఈ పరిస్థితుల్లో దేవుడు వాక్యం వినగానే ఆమె హృదయంలో పనిచేసింది. అంతే, ఆమె పూర్తిగా దేవునికి లోబడింది. ఆమె గొప్ప దైవజనరాలుగా కూడా రూపాంతరం. దేవునికి స్తోత్రం అన్న. అట్లాగా మీ కుటుంబాల్లో నుండి మొట్టమొదటిగా మీ పెద్దమ్మ గారు తనున్న పరిస్థితుల్లో ప్రభు గురించి విని యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు దగ్గరికి వచ్చారు అన్న. ఆ తర్వాత మరి మీ పెద్దమ్మ గారి దగ్గర నుంచి మరి ఈ భక్తి ప్రవాహం మీ కుటుంబంలోకి ఎలా వచ్చిందన్న? మా తల్లిగారి ఆరోగ్యం దెబ్బతింటాం, పిల్లలు లేకపోవటం, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం అయినప్పుడు మా పెద్ద తల్లి వచ్చి మా అమ్మగారిని, మీరు యేసు ప్రభు వారిని తెలుసుకోండి, వెంబడించండి, ఆయన నిజమైన దేవుడు అని ఆమె చెప్పటం ప్రారంభించింది. మా నాన్నగారికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. కుటుంబ గౌరవం దెబ్బతింటది, మనమేంటి, మన కులమేంటి, నలుగురిలో ఇప్పుడు మా నాన్నైనా ఆయన ప్రెసిడెంటు గ్రామానికి, నేను మిల్క్ సొసైటీ ప్రెసిడెంట్ని, మన గౌరవం ఏమైపోవాలి అని ఇబ్బంది పడుతూ ఉండేవారు. కానీ మా పెద్ద తల్లి దేవుని వాక్యాన్ని మెల్లగా మా అమ్మకు పరిచయం చేసి, నువ్వు ఖచ్చితంగా మంచి ఆరోగ్యం పొందుకుంటావు, దేవుడు కృప చూపుతారు, ఆయన ముందు నా హృదయంలో ఎంత డబ్బులున్నా పొందలేని నెమ్మది, శాంతి, సమాధానం ఆ దేవుడిని వెంబడించాక నాకు దొరికింది, నువ్వు పోగొట్టుకోవద్దు పంకజ అని మా తల్లిని ప్రాధేయపడి చెప్తూ ఉండేది. ఆమె ప్రేమకు కరిగిపోయి మా తల్లి దేవుడి వైపు తిరగటం. ఆ సమయంలో మా తల్లి మొదట మా ఇంటిలో దేవుడిని విశ్వసించటం జరిగింది. అయితే మా తల్లి విశ్వసించింది, కానీ మా నాన్నగారి వైపు నుంచి నువ్వు పల్లెలోనికి వెళ్ళటం, అలాగా దేవుని మందిరాలని వెళ్ళటానికి నేను అంగీకరించను, ఇల్లు కదిలి బయటికి వెళ్ళటానికి వీల్లేదు అనేవారు. అందుకోసం ఏం చేసేది, ఏం చేయలేక మా ఇంటికి కొంచెం దూరంలో మాదే గొడ్ల చావిడి ఉండేది. ఆ గొడ్ల చావిడిలోనికి వెళ్ళి 2 పట్టాలు వేసుకుని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ ప్రార్థనలో మా తల్లి, ప్రభువా, ఇంతకాలం మా కుటుంబానికి నువ్వు దూరంగా ఉన్నావు, నాకు ఇంతమంది బిడ్డల్ని ఇచ్చావు, కానీ ఒక్కరికి కూడా నువ్వు తెలియదు కదా, నా బిడ్డలను కూడా నువ్వు ఈ రక్షణ వైపు తిప్పుకోయ్యా. అంతేకాదు మా అమ్మ ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేది. నాకు ఆశ్చర్యం అనిపించేది, బ్రదర్, అందరూ సహజంగా మా బిడ్డలు దేశంలో గొప్ప స్థానాల్లోనికి వెళ్ళాలి, బాగా చదవాలి అని ప్రార్థన చేసేవాడు. కానీ మా తల్లి ఏనాడు ఆ ప్రార్థన చేయలేదు. ఆమె ఎల్లప్పుడూ ఏం ప్రార్థన చేసేదంటే, నా బిడ్డలు రక్షణ పొందాలి, నా బిడ్డలు నీ సేవకులుగా మారాలి. ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన. అయితే ఆమె ప్రార్థన చేసుకుంటా ఉండేది, కానీ మందిరానికి వెళ్ళలేకపోవటం వలన మా పెద్ద తల్లే తరచుగా వస్తూ మా అమ్మకి దేవుని వాక్యం బోధిస్తూ ఉండేది. అక్కే చెల్లిని విశ్వాసంలో బలపరుస్తూ ఉండేవారు. క్రమక్రమంగా అమ్మా, నేను చెప్పేది నీకు చాలదు అని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి LEF సహవాసం యొక్క దైవజనులు యోసేపు గారితో, ఈమె కూడా సేవకురాలు కాబట్టి, అయ్యా కొంచెం మా చెల్లిని మీరన్న ధైర్యపరుస్తూ విశ్వాసంలో బలపరుస్తూ ఉండండి అని ఆమె చెప్పటాన్ని బట్టి ఆయన కూడా దైవజనులు చాలా శ్రద్ధ తీసుకోవటం జరిగింది. అట్లాగా యేసు ప్రభుని నమ్ముకున్న అమ్మ స్థానిక సంఘంతో కనెక్ట్ అవటం జరిగిందన్న. తరచుగా వెళ్ళగలిగేది కాదు, కానీ మా నాన్నగారు ఈ రాజకీయాలలో
బయటకు వెళ్ళినప్పుడు అలాంటి సమయాలను సద్వినియోగం చేసుకొని ప్రార్థనలకు వెళ్ళి మరలా నాన్నగారు వచ్చే టయానికి హడావుడిగా ఇంటికి వచ్చేస్తూ ఉండేవారు. అన్న పోతే మీ దగ్గరకు వస్తే కనుక అమ్మకు పరిచయమైన యేసు ప్రభు మీకు ఎలా పరిచయం అయ్యారు? నిజంగా మా తల్లి మమ్మల్ని చాలా క్రమశిక్షణలో పెంచింది బ్రదర్. అన్న స్పిరిచువల్ అట్మాస్ఫియర్లోనే పెంచింది. నాకు 10వ తరగతి వరకు సినిమా అంటే ఏంటో కూడా తెలియదు, అంత క్రమశిక్షణలో పెంచింది. కానీ 10వ తరగతిలో ఓసీ పిల్లల్ని మాత్రమే జాయిన్ చేసుకునే ఒక ట్యూషన్లో నేను జాయిన్ అవటం జరిగింది. అందులో చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పుకుంటుండేవాళ్ళు అంటే, అరే ఆ సినిమాలో హీరో అసలు ఏం ఫైట్ చేశాడు, 10 మందిని కొట్టాడు అంటే నాకు ఆశ్చర్యం అనిపించేది. ఒకడేంటి 10 మందిని కొట్టడం ఏంటి, ఇది నాకు తెలియదే, ఇది నేను కూడా చూడాలి. ఏం చేశాను, ఆ సినిమా చూడాలని అప్పుడు మాకు సినిమా హాళ్ళు లేవు, వీడియోలని పెట్టి దానిలో ₹2 టికెట్ ₹2 టికెట్ అని వసూలు చేసేవాళ్ళు. రాత్రి టైంలో మా మాస్టర్ కిటికీ తలుపు తీసి అందరూ ఉన్నారా అని లెక్క పెట్టుకునేవాళ్ళు. నేను ఆ సినిమా చూడాలనే ఆశతో ఒకవైపు పుస్తకాలు పెట్టి ఒకవైపు రాళ్లు పెట్టి దానికి దుప్పటి కప్పి అక్కడ మనిషి పడుకున్నట్లుగా నేను అలాగా సినిమాకి వెళ్ళటం, ఆ విధంగా పాపం నాలో ప్రవేశించటం జరిగింది బ్రదర్. అన్న అమ్మ చిన్నప్పుడు చక్కని భక్తి నేర్పించింది, కానీ కాలక్రమంలో ఎదుగుతూ ఉండగా స్నేహితుల ద్వారా లోకం పరిచయం అయింది, వారి మాటల ద్వారా. అన్న నేను జాయిన్ అయిన స్కూల్ కూడా నాకు ఎంత నష్టం తెచ్చింది అనేది నాకు ఆ తర్వాత కాలంలో అర్థమైంది బ్రదర్. అక్కడ చదువున్నది కానీ అక్కడ ఉన్న వాతావరణం, వారు మాట్లాడుకునే మాటలు, పుట్టింది గొప్ప కుటుంబాల్లో, అందరూ ధనికులు, అగ్రవర్ణాలుగా మేమందరము ఉన్నాం అక్కడ. కానీ వ్యక్తిత్వంలో భయంకరమైన లోపాలు ఉన్నాయి అన్న. వర్ణంలోనే అగ్రం కానీ వ్యక్తిత్వంలో అగ్రత్వం లేదు అన్న. ఆ తర్వాత నా శరీరంలో ఏదో తెలియని ఒక అనారోగ్యం ప్రవేశించింది. ఆ టైంలో మా అమ్మ ప్రార్థన చేసిన తర్వాత ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా నయం కాని ఆ రోగం, మా తల్లి ప్రార్థన చేసింది, సంఘానికి చెప్పి దైవజనుల చేత ప్రార్థన చేయించింది. మొత్తం మీద దేవుని కృప ద్వారా నా శరీరంలో ఆ కడుపులో నొప్పి, పొట్ట ఉబ్బిపోవటం, నొప్పిలాగా రావటం, అది అద్భుతంగా మాయమైపోయింది. అట్లా ఎన్ని నెలలు మీరు సఫర్ అయ్యారన్న? అలా నేను 1 సంవత్సరం పాటు సఫర్ అయ్యాను. ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏమి లేదనే వాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఏ రిపోర్ట్లో ఏముండేది కాదు. కానీ మా తల్లి, సంఘము అందరూ చేసిన ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశారు. అయినప్పటికీ నా హృదయం మారలేదు బ్రదర్. నేను తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న రోజుల్లో నాకు ఒక యవ్వనురాలు నా దగ్గరకు వచ్చి నన్ను పరిచయం చేసుకోవటం జరిగింది. ఇక నా మనస్సు చదువు మీద నుండి పక్కకు మళ్ళింది. అప్పటి వరకు చదువులో చాలా ముందడుగులో ఉండే నేను నిజానికి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు సిన్సియర్గా మీతో చెప్పాలంటే తెల్లారి ఎగ్జామ్ వరకు నేను బుక్ తెరిచిన రోజు లేదు. ఎప్పుడు ఆమెను గురించి ఆలోచన చేస్తూ ఉండేవాడిని. అంతే, ఆమెకు చాలా దూరంగా ఉండేవాడిని. కానీ ఆలోచనలు మాత్రం చాలా మనసు నిండుగా ఆమె ఆలోచనలు ఉండేవి. ఇలాంటి సమయంలో తెల్లారి ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి ఫస్ట్ ఇయర్లో. ఆ ముందు రోజు రాత్రి వరకు నేను బుక్ ఓపెన్ చేయాల, నేను డిటెండ్ అయిపోతా. ఆ రాత్రి గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చొని ఒంటరిగా ఏడుస్తూ ఉన్నాను. కానీ మా తల్లి మా కోసం ఎప్పుడు కన్నీరు కారుస్తూ ఉండేది. కన్నీటి ప్రవాహమే ఎముకల గూడులాగా అయిపోయేది. మా తల్లి మా కోసం కన్నీరు కార్చి కార్చి, ఆమె అందమైన రూపం కలిగినది లోకపరంగా. అలాంటి ఆమె ఆరోగ్యం, రూపం అన్నీ మారిపోయి కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి మనిషి బక్కపలచగా అయిపోయి ఎముకల గూడులాగా అయిపోయి మా తల్లి, మా బిడ్డలు ఈ లోకం యొక్క మాయలో చిక్కుకోకూడదని ప్రార్థన చేస్తూ ఉండేది. నిజంగా ఈ సందర్భంగా ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఒక తల్లి తన బిడ్డల రక్షణ విషయమై ఎముకల గూడిగా మారిపోవటం అనేది నేను చాలా అరుదుగా వినే విషయం అన్నా. మీ అమ్మగారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాకన్నా. ప్రతి తల్లి తన బిడ్డల విషయమై అలా ప్రభు సన్నిధిలో రోధించగలిగితే ఈ ప్రపంచం నిజంగా ఎంతమంది దైవజనులను పొందుకునిద్దో చెప్పలేం అన్నా.
తర్వాత నాకు ఆ ఫ్రెండ్స్ భోజనానికి వెళ్దాం రమ్మంటే నేను రాలేనని చెప్పాను. వాళ్ళు భోజనం చేసి వస్తూ పరుగులు ఎత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. అరే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిపోయినాయి, ఎక్కడో పేపర్ లీక్ అయిపోయింది అని. అది నాకు తర్వాత దేవుడి దగ్గరకు వచ్చాక తెలిసింది. అది ఏంటంటే మా తల్లి చేస్తున్న ప్రార్థన. దాని మూలంగా నాకు అవమానం జరగటమే దేవుడు అంగీకరించక ఏదో ఒక కారణంతో ముందు పోస్ట్ పోన్ అయినాయి. మీ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదని మీ భవిష్యత్తు తిరిగిన దేవుడే దాన్ని అలాగా పోస్ట్ పోన్ చేయించారు. మీరు ఇందాక అన్నట్లు ఒక తల్లి యొక్క ప్రార్థన ఎంత విలువైనదో నాకు అర్థమైంది బ్రదర్. అయినా ఇంత కార్యం జరిగింది. నేను మోర్ దాన్ 60%తో మంచి మార్క్స్తో నేను మళ్ళీ తర్వాత చదువుకుని వెంటనే 20 డేసే, ఆ 20 డేస్లోనే దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. చక్కగా అన్నీ కూడా మంచిగా పాస్ అయిపోయాను. తర్వాత నా డిగ్రీ చేతికొచ్చిన తర్వాత ఈ లోపుగానే ఈ స్త్రీని వదిలిపెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా స్నేహితులతో పంచుకున్నాను. ఏమనంటే మా కుటుంబం గౌరవప్రదమైన కుటుంబం, నా మనసులో ఇలాంటి ఆలోచనలు ఉండటం మంచిది కాదు కదా. నాకు ఏం లేదు, ఆమెను ఏదో వివాహం చేసుకోవాలని మనసులో ఒక తలంపు పట్టుకుంది. దానిలో నుంచి నేను బయటకు రాలేకపోతాను. అంతేగాని మీరేం కలిసేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. అంతే, జస్ట్ మధ్యలో చూసేవాళ్ళని తప్ప అసలు ఏనాడు ఐ నెవర్ టచ్డ్ హర్. అంత జాగ్రత్తగా ఉండేవాడిని. మా మనసులో మాత్రం ఆక్రమించింది. నా స్నేహితులను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అరే మందు కొడితే ఆయన మర్చిపోతావు అన్నారు. దానితో అది నిజమే అనుకుని నాకు బయట ప్రపంచం తెలియదు. మా తల్లి అలా పెంచింది. ఇప్పుడు నేను చదువుకుంటూ రూమ్స్లో బయట రూమ్స్లో ఉంటా ఉన్నాను కదా, అక్కడ ఎవరికి తెలియదు. మందు తాగటం మొదలుపెట్టాను. ఆ తాగినంతసేపు మత్తుగా ఉంటుంది, అది అయిపోగానే మరలా అదే జ్ఞాపకాలు, చదువు బుద్ధి కాదు. ఇక దీనిలో నుంచి ఎలా బయటికి రావాలి నేను మర్చిపోలేకపోతున్నాను. మరలా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. వాళ్ళు అన్నారు, అరే చీటి ప్యాక్ ఆడదాం, ఆ కార్డ్సే మనకి ఎప్పుడు కనపడతా ఉంటాయి, ఇక నీకు మనసులో నుంచి తాటిపోతుంది అన్నారు. రాత్రంతా ఇంటి దగ్గర నుంచి కష్టపడి వాళ్ళు డబ్బులు పంపుతూ ఉంటే నేను రాత్రంతా జోదమాడుతూ ఉండేవాడిని. తెల్లారి అలసిపోయినట్లుగా ఓ పెద్ద మగ్గు ఆ హోటల్లో రోడ్డు మీదకి వెళ్ళి గుంటూరు టౌన్లో మంచిగా బూస్ట్ చెప్పుకుని తాగెళ్ళి చాలా అవమానకరమైన జీవితం. తల్లిదండ్రుల్ని చాలా గాయపరిచాను, చాలా అపనమ్మకంగా జీవించాను. ఆ విషయంలో ఈ జోదం ద్వారా నాకు దాంట్లో విడుదల దొరకల. స్నేహితులు అన్నారు, ఇక సినిమాలు చూద్దాం పదరా, ఇక అన్ని అవే జ్ఞాపకాలు అన్నారు. మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో చూసి అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేవాళ్ళం, రూమ్కి వచ్చేవాళ్ళం. అయినా ఆ థాట్స్ నాలో నుంచి పోలా. ఇట్లానే కొనసాగుతూ నా డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఈలోపు ఆర్థిక పరిస్థితులు, చాలా కుటుంబ ఆర్థిక పరిస్థితులు తారుమారైపోయినాయి. ఎందుకన్నా బట్ మీరు బాగా భూస్వాములే కదా, తాతగారు బాగానే సంపాదించారు, నాన్నగారు బాగా మంచి ప్రెస్టీజియస్ పొజిషన్లోనే ఉన్నారన్నారు కదా, ఎందుకు ఆర్థిక పరిస్థితులు అంతా దిగజారిపోయాయి? వీళ్ళు రాజకీయాల్లో ఉండటం మూలంగా 25 ఎకరాల వరకు ఉన్న పొలం క్రమక్రమంగా ఈ రాజకీయాల్లో ఖర్చు పెడుతూ వాటిని అలా 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 దిగజారిపోయి రాజకీయ పరపతి కోసం బాగా ఖర్చు పెట్టి కుటుంబం కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. ఇక నా చదువు అయిపోయేసరికి ఖచ్చితంగా నేను ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు కర్ణాటకలో ఒక సైట్ ఇంజనీర్గా రైల్వే కాంట్రాక్టర్ దగ్గర నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. నేను అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనస్సులో ఉన్న ఈ తలంపు మాత్రం వెంటాడుతూనే ఉండేది. ఆ సమయంలో ఆ జాబ్లో మైండ్ డైవర్ట్ అవుతుంది అనుకున్నాను. అక్కడ ఉన్న జాబ్లో ఉన్న రిస్కులు కొన్ని. ఆ జాబ్ చేసేటప్పుడు జరిగినటువంటిది ఏంటంటే, మాకు పెద్ద పెద్ద రిటైనింగ్ వాల్స్ కట్టాలి బ్రదర్. కొండల మీద నుంచి మట్టి వచ్చే ట్రాక్ మీద పడకుండా మాకు డేంజరస్ స్పాట్స్ ఇస్తారు. అక్కడ మేము పెద్ద పెద్ద రిటైనింగ్ వాల్స్ కట్టాలి, సేఫ్టీ కోసం ముందుగానే ప్రికాషన్గా. అయితే అలాంటి స్థలాల్లో ఏం జరిగిందంటే, అక్కడ మేము పని చేసేటప్పుడు కింద మనం ఫ్లోరింగ్ వేసుకోవాలి, కాంక్రీట్ ఫ్లోరింగ్ బాగా స్టాండర్డ్గా వేయాలి.
అది 1000 బస్తాలు ఖర్చు పెట్టాల్సి ఉంటే అందులో మనం ఒక 250, 300 వరకు మాత్రమే ఖర్చు పెడుతూ ఉండేవాళ్ళం. ఆ రాత్రి వచ్చి నేను రూమ్లో పడుకోగానే నాకేదో ఒక స్వరం నాకు వినబడతా ఉండేది. నిద్ర పట్టేది కాదు. అన్నా, ఇంత మోసం చేసి వచ్చావు, ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు? ఈ ప్రశ్న నన్ను ఇక కాంక్రీట్ వర్క్ జరిగిన రోజల్లా, ఆ తప్పిదం చేసి రూముకి వచ్చిన రోజల్లా ఆ రాత్రి నాకు నిద్ర పట్టేది కాదు. నువ్వు చనిపోతే, ఈ పరిస్థితుల్లో నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు? ఈ స్వరం నన్ను వెంటాడుతూ ఉండేది. ఇదే సమయంలో ఏం జరిగిందంటే బ్రదర్, నాకు ఒక కార్ ఇచ్చారు మా కాంట్రాక్టర్, ఒక జీప్ ఇచ్చారు. 2 డ్రైవర్లు ఉండేవాళ్ళు, మీ అసిస్టెంట్స్, స్టాఫ్గా. వాళ్ళు ఒక రోజు రాత్రి ఒక పందెం పెట్టుకున్నారు. రాత్రి 11, 11:15 టైంలో. స్థలం ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటది. అక్కడికి జీప్ వేసుకుని బయలుదేరాం ముగ్గురు, నేను మధ్యలో అంపైర్ని. ఆ ప్రాంతానికి బయలుదేరి వెళుతూ ఉన్నాం. అది భయంకరమైన ఘాట్ సెక్షన్, 2 వైపులా లోయలు బ్రదర్, 2 కిలోమీటర్ల లోయ 2 వైపు ఘాట్ సెక్షన్. ఆ రోడ్లో వెళ్తూ ఉన్నాం. బాగా వీళ్ళిద్దరూ బాగా వాదులాడుకుని ఎమోషన్గా ఉన్నాడు. బాగా స్పీడ్లో వెళ్తున్నాడు జీపు. ఆ వెళ్ళే టైంలో సడన్ గా ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళేసరికి ఒక లారీ ఆగుంది. ఎదురు నుంచి ఇంకో లారీ దగ్గరకు వచ్చేసింది. ఈ లారీ దగ్గర మేము ఆగిపోవాలి వెనక. ఇంతలోకి ఈ డ్రైవర్ అన్నాడు, సార్ బ్రేక్స్ ఫెయిల్ అన్నాడు. సడన్ గా నేను వెంటనే షలై జంప్ అన్నా. వేండ అన్నాడు. వాడు మలయాళము, కన్నడ అన్ని కలిపి మాట్లాడతాడు. వద్దొద్దు సార్, నాకు కొంచెం అర్థమైంది, బోన్స్ కూడా దొరకవన్నాడు. అంటే పడితే కిందకి పడితే మీరు దొర్లితే ఎముకలు కూడా దొరకవు సార్ అన్నాడు. పెద్ద లోయ. ముందుకెళ్ళామా లారీ గుద్దేసుకుంటాం, అది ముందుకెళ్ళామా 2 లారీల మధ్య క్రష్ అయిపోతాం. ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుని మా తల్లి ప్రార్థన చేసే దేవుడు జ్ఞాపకం వచ్చాడు. అయ్యా యేసయ్యా బ్రతికించని మనసులో అనుకున్నా, బయటకన్నా. ఎందుకంటే చూసే ధైర్యం లేదు, అయిపోయింది. చివరి క్షణాల్లో ఫైనల్ సెకండ్స్ లో ఒక్కసారి దేవుణ్ణి తలుచుకున్నా, యేసు ప్రభు మరణ పంచులో అయిపోతున్నాను. ఇక కనీసం తలుచుకుంటే ఏమన్నా ఆయన దగ్గరికి అన్నా పిలుస్తాడేమో అని ఒక ఆశ. అంతే, కళ్ళు మూసుకున్న అలా అన్నాను. కళ్ళు తెరిశాను బ్రదర్, ఏం జరిగిందో తెలియదు. సేఫ్ గా మా జీపు ఆ లారీని క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయింది. ఏం యాక్సిడెంట్ అవ్వలేదు. ఎలా జరిగింది అన్నట్లుగా ఈ మెల్లగా ఈయన గేర్స్ డౌన్ చేసుకుంటా వెళ్ళి కొంచెం స్లో అవుతా ఉన్న టైంలో ఈలోపు అక్కడ ఒక కొంచెం వెడల్పుగా ఉన్న స్థలం, ఒక హోటల్ ఉన్న స్థలం వచ్చింది. అక్కడ ఏం జరిగిందంటే వెంటనే ఆ స్థలం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దానికి ఆ చెట్లు, అక్కడ నరికిన చెట్లు పెట్టున్నాయి, దానికి గుద్దించి దాన్ని ఆపేశాడు. ఇక మెల్లగా గేర్స్ డౌన్ చేయడం స్లో అయింది. వెనక నుంచి ఆ లారీ డ్రైవర్ వచ్చి మమ్మల్ని తిట్టాడు బ్రదర్. ఈ రోజు కూడా నా చెవుల్లో అవి మారుమ్రోగుతున్నాయి. భయంకరమైన బూతులు. సచ్చారనుకున్నాం రా, ఎట్లా బ్రతికారో నాకు కూడా తెలియదురా. అసలు అన్ని వల్గర్ లాంగ్వేజ్ లో, అంటే అతను తిట్టిన దాంట్లో తప్పు కూడా లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది, ప్రత్యక్షంగా చూశాడు కదా. అంతే. ఇక ఆ టైంలో నాకు అర్థమైంది, ఇక్కడుంటే నాకు ఒక వైపు ఏదో వినపడతా ఉంది. ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళతావు అనే స్వరం అసలు అది మాటికి వినపడతా ఉంది. నాకేమైపోతుందో, వెళ్ళిపోవాలి అనే మనసు వచ్చింది. ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ జాబ్ నుండి క్విట్ అయ్యి వెళ్ళిపోవాలి. కాంట్రాక్టర్ని కలిస్తే మీరు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. ఇంతలో ఒక చోట మేము ఒక పెద్ద రిటైనింగ్ వాల్ కట్టాల్సిన స్థలంలో అక్కడ సాయిల్ ఎరోషన్ జరిగి పైనుంచి మొత్తం సాయిల్ అంతా వచ్చి ట్రాక్ మీద పడిపోయింది. అది అర్జెంటుగా నేను క్లియర్ చేయించాలి, లేకపోతే ట్రైన్స్ మొత్తం జామ్ అయిపోయినాయి. ఢిల్లీ నుంచి మాకు బాగా ప్రెషర్స్ ఉంటాయి. ఇక వెంటనే నేను అక్కడ కొండ మీద మా పని వాళ్ళు ఉన్న స్థలానికి వెళ్ళి అమ్మటా వాళ్ళందరినీ తీసుకొని
హడావుడి పడుతూ నేను కొండ దిగుతున్నాను బ్రదర్. ఓకే. కాలు స్లిప్ అయిపోయింది, ఆహా. దొర్లుకుంటా వెళ్తున్నా. అసలు నా తల ఎన్ని ముక్కలైపోవాలో ఏమైపోవాలో నాకే తెలియదు. అన్న ఆ లాస్ట్ సెకండ్స్లో మరి దేవుడు ప్రణాళిక అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అన్న అన్న ఒక చెట్టు దాంట్లో నుంచి మొలిచి ఉన్న చెట్టు మొదలు ఒకటి దొరికింది, దాన్ని పట్టుకున్నా. అన్న ఈ శబ్దం నేను అది తగిలి పడటం, ఈ శబ్దం పని వాళ్ళ కొద్ది దూరంలోనే దబామని శబ్దం వినబడటం, వాళ్ళు వెంటనే పరుగులు ఎత్తుకు రావటం, అరే మన సార్ అని చెప్పి వెంటనే నన్ను పట్టుకొని ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి నన్ను వాళ్ళు క్షేమంగా పైకి లాగి జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చారు. ఆ రోజు అనుకున్నా రెండోసారి మరణ పంచుల నుంచి మరలా 2 సార్లు, ఇది సెకండ్ టైం. ఎక్కడుంటే నేను చచ్చిపోతాను అనేది నాకు 100% డిసైడ్ అయిపోయింది. అన్న ఇక నేను ఇంటికి వెళ్ళిపోతానని వెళ్ళి కాంట్రాక్టర్కి చెప్పాను. నిన్ను నమ్మి నేను చాలా కాంట్రాక్టులు తీసుకున్నాను, నువ్వు వెళితే నాకు ఆ అమౌంట్ ఎలా అని చెప్పి ఆయన ఒక్క పైసా కూడా ఇవ్వను వెళ్తే అన్నాడు. ఇక ఆయనకి చెప్పకుండా అక్కడున్న హోటల్ వాళ్ళని బ్రతిమిలాడుకొని 200 రూపాయలు ఛార్జీకి డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చేసాను బ్రదర్. ఇక ఏమాత్రం అక్కడ ఉండటానికి మనస్కరించాల అన్న. కర్ణాటక నుంచి 200 ఛార్జీకి అమౌంట్ తీసుకొని ఇంటికి వచ్చేసాను బ్రదర్. అన్న ఇంటికి వచ్చేసిన తర్వాత పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆర్థికంగా పెను సంక్షోభంలో ఉన్నాం. ఏం చేయాలో పాలుబోని దుర్భరమైన పరిస్థితులు. ఒకవైపు ఆర్థిక సమస్యలు, కడుపు నిండా అన్నం దొరకని పరిస్థితులు. రెండో వైపు అరే ఈమెను నేను ఎందుకు మర్చిపోలేకపోతున్నాను అనే ఈ మానసిక సంఘర్షణ. మూడోది అనవసరంగా కొన్ని అలవాటైనయే, మందు తాగటం, జోదమాడటం, పాపాలన్నీ నాకు ఇన్ని అంటుకుపోయినాయే. కాబట్టి నేను ఎలాగా వీటిలో నుంచి బయటకు రావాలి, నేను రాలేను, భోజనంకు కూడా దొరకటం లేదు. రెండోది మెయిన్ అతి ముఖ్యమైనది, మనస్సులో ఈ ఆలోచన తీసివేసుకోలేకపోతున్నాను, నెమ్మది లేదు. కాబట్టి ఇంకా నేను బ్రతికి అనవసరం, ఖచ్చితంగా ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళ్ళిపోయి ఈ జీవితాన్ని ముగించేసుకుందామని మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్ ఉంటుంది బ్రదర్. ఆ రైల్వే ట్రాక్ దగ్గర ముళ్ళ కంపల్లో కూర్చున్నా వెళ్ళి. ఎందుకంటే ఎవరన్నా చూస్తే ఏందయ్యా నువ్వు చిట్టబ్బాయి గారు అబ్బాయి కదా, ఎందుకంటే వీళ్ళందరూ ప్రెసిడెంట్లు కాబట్టి ముందు గుర్తుపట్టేస్తారు అని చెప్పి ఎందుకని అడుగుతారు, ఏం చెప్పాలి అని ఎవరికి కనబడకుండా ముళ్ళ తుప్పల్లో కూర్చొని ఉన్నా. రైలు శబ్దం వినబడగానే, హార్న్ వినబడగానే వెళ్ళిపోయి పెట్టేద్దాం, ముగించేసుకుందామని. ఇంతలో నాకు ఒక స్వరం, మరలా అదే స్వరం, ఇప్పుడు నువ్వు చనిపోతావు, నువ్వు యుగాలు ఎక్కడ ఉండబోతున్నావు. ఇదే స్వరం ఎప్పటి నుంచో నన్ను వెంటాడుతూ ఉంది. ఆ స్వరం మరలా అక్కడ వినబడింది. ఎప్పుడైతే ఆ స్వరం వినబడిందో నా గుండెల్లో ఒక భయం లాంటిది వచ్చేసింది. ఏంటి చనిపోతే ఎక్కడికి పోతావు, ఈ స్వరం పద్దాకా నన్ను వెంటాడుతూ ఉంది, నా వల్ల కాదు అని చెప్పి అక్కడుంటే మరలా రైలు వస్తే తలకాయ పెట్టేస్తానేమో అని పరుగులు ఎత్తటం మొదలు పెట్టాను అక్కడి నుంచి ఇంటి వైపు. ఇక ఇంటికి పరుగులు ఎత్తుకుంటూ వచ్చేసాను. అయ్యే సమస్యలు, అయ్యే కష్టాలు. ఇంటి దగ్గర అమ్మేం చెప్పారంటే, అయ్యా నేను ఈ విషయాలన్నీ, ఈ బాధలన్నీ సంఘంలో చెప్పాను, అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఏదైనా ఒక ముందడుగు వేయండి, మేము కూడా అండగా నిలబడతామని చెప్తున్నారు అని తల్లి ధైర్యపరిచింది. సంఘం ప్రార్థన చేస్తున్నారు. అదే టైంలో ఒక అద్భుతం ఏంటంటే బ్రదర్, బంధువులందరూ బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, హై క్లాస్ ఫ్యామిలీస్, సొసైటీలో డబ్బులు ఉన్నవాళ్ళు, ఆర్థిక పటిష్టత కలిగిన వాళ్ళు, కులమని అదని ఇదని గొప్పగా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే మేము ఆర్థికంగా చితికిపోయామో వీళ్ళకి మనల్ని ఏం సహాయం అడుగుతారో వీళ్ళతో బాగుంటే అని అందరూ దూరం అయిపోయారు బ్రదర్. ఎవ్వరూ మమ్మల్ని పలకరించేవాళ్ళు కాదు. ఎవ్వరూ మమ్మల్ని ఒక ఉత్తరం రాయటం, ఫోన్ చేయటం, బలపరచటం ఎవరు పరామర్శించేవాళ్ళు కాదు. ఆ టైంలో ఏం చేశామంటే, ఇక ఆ టైంలో జరిగిన ఒక అద్భుత సంఘటన, సంఘ దైవజనులు జోసఫ్ గారు, ఆ ఎల్ఈఎఫ్ సహవాస దైవజనులు,
అన్నా. వారు ఆయనే నిరుపేద, ఉమ్. ఆయనకే ఆ సంఘంలో వచ్చే కొద్ది గొప్ప కానుక. ఆ రోజుల్లో ఎవరు ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కూడా కాదు. ఉమ్. ఆ వచ్చే కొద్ది గొప్ప కానుకలో నుండి మా ఇంటికి ఒక బస్తా బియ్యం పంపించాడు. ఆ. మాకు ఆ రోజుల్లో అన్నా. ఒక సోలా 2 సోలాలు ఎవరన్నా బియ్యం ఇస్తే ఆ. వాళ్ళని జస్ట్ లైక్ గాడ్ లాగా అనుకునే వాళ్ళం మనసులో. ఆ. అదే గొప్ప సహాయం అదే అన్నట్టు. గొప్ప సహాయం అన్నట్లు. ఉమ్. అరే ఈయనెవరు? ఉమ్. అప్పటి వరకు ఉమ్. మన కులము, మన బంధువులు ఉమ్. ఇలాంటి ఆలోచనలతో ఉంటూ ఉండేవాడిని. ఉమ్. కానీ ఇప్పుడు ఈయనెవరు మాకు ఆర్థిక సహాయం, ఈ ఒక బస్తా బియ్యం పంపించాడు ఈ కష్టంలో. ఈ కష్ట సమయంలో. ఆ. ఆయన ఎవరు? మన కులమా? కానే కాదు. ఉమ్. ఆయన ఏమన్నా ఆర్థికంగా పుష్టి కలిగిన వాడా? కానే కాదు. ఆయనే నిరుపేద. ఉమ్. ఆయన కుటుంబం జరగటమే అంతంత మాత్రం. అట్లాంటి ఆయన ఇంత త్యాగం ఎందుకు చేశాడు? ఉమ్. ఇది దేవుని ప్రేమ అంటే ఇది కాదా అని నా మనస్సులో అది ఒకటి బాగా నాటుకున్నది బ్రదర్. అన్నా. రెండవ సంఘటన ఏం జరిగిందంటే, మేము అప్పుడు ఆ ఆర్థిక ఇబ్బందులలో ఒక ఇన్స్టిట్యూట్ ప్రారంభించటం జరిగింది. ఉమ్. ఆ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన కొద్ది రోజులకే చుట్టుప్రక్కల 4 గ్రామాలకి ఉమ్. చదివిస్తే మన పిల్లల్ని మధుబాబు దగ్గర చదివించాలి, లేకపోతే మాన్పించేయాలి అన్నంత పేరు వచ్చింది. అన్నా. నిజానికి నేను అప్పటికి చదువుతో టచ్ కట్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది. ఉమ్. బుక్ పక్కన పడేసి ఉమ్. డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేసాం. ఆహాహా. కానీ అంత పేరు వచ్చిందంటే నాకు తెలుసు అది నా ప్రతిభ కాదు. ఉమ్. ఖచ్చితంగా మా అమ్మ చెప్తా ఉంది, సంఘం ప్రార్థన చేస్తున్నారు. ఆ మాట మా తల్లి పద్దాక చెప్తా ఉండేది. అన్నా. నాకు ఖచ్చితంగా అర్థమైపోయింది ఇది దేవుని సహాయము అని. ఉమ్. అంత పేరు రావటానికి నేను అర్హుణ్ణి కాదు అన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే చదువులో చివరిలో నేను బాగా దెబ్బతిన్నాను. ఈ ఆలోచన నాలో ఉంది కదా, ఉమ్. అంటే ఇది ప్రార్థనా ప్రభావం అని నాకు అర్థమై అనుకున్నాను. వీళ్ళు నన్ను ప్రేమించి ప్రార్థన చేస్తున్నారు. ఆ దైవజనుడు ఈ కష్టకాలంలో ఎవ్వరు మా బంధువులందరూ దూరం అయిపోయిన టైంలో బస్తా బియ్యం పంపించాడు. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ప్రార్థనకు వెళ్ళాలి అనే ఆశ వచ్చి 1994 మే మాసంలో నేను దేవుని మందిరంలో మొదట కాలు పెట్టాను బ్రదర్. అన్నా. ఇప్పటి వరకు వెళ్ళలా. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాను, ఇంకంతే. ఆ తర్వాత ఇంక వెళ్ళలేదు. అన్నా. జంపనిలో దేవుని మందిరంలో దైవజనులు జోసెఫ్ గారు చెప్పే వాక్యమే నా హృదయాన్ని చాలా కదిలించి వేసింది. ఆ టైంలో అనుకోకుండా ఒక దేవుని ప్రణాళిక కాబోలది. తెనాలిలో ఒక కుటుంబారాధన జ్ఞాపకార్థ కూటం ఒకటి జరుగుతుంటే ఒక అక్క, నువ్వు ఆ జ్ఞాపకార్థ కూటానికి రావాలయ్యా అని నా మీద బాగా ఒత్తిడి చేసింది. నాకు అసలే హిందువుల్లో నుంచి వచ్చాం కదా, కొంత సిగ్గు ఉంటది కదా. ఆ సిగ్గుతో వాళ్ళు భోజనాలు పెడతారంట. భోజనాల ప్రార్థన అంటే నాకు మహా సిగ్గు. నేను పారిపోయేవాడిని, దానికి వెళ్ళేవాడిని కాదు. కాదయ్యా నువ్వు రావాల్సిందే అని పట్టుబట్టింది. సరే, ఆమె బాధ భరించలేక, ఆ రోజుల్లో భాష, ఆమె ఒత్తిడి తట్టుకోలేక వెళ్ళి లాస్ట్ చైర్స్లో లాస్ట్ లైన్లో లాస్ట్ వ్యక్తి నేనే. ఇక ఓకే. స్టువార్టుపురం దేవసహాయం గారు వాక్యం చెప్తున్నారు, ఎల్జిఎఫ్ సహవాస దైవజనులు. ఆయన వాక్యం చెప్తూ మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చింది, ఆయన వచ్చేసాడు, నీ పరిస్థితి ఏంటని వాక్యం చెబుతున్నాడు. అప్పుడే నేను వాక్యంతో జంపంలో నలగొట్టబడుతున్నాను కదా. ఈ మాటలు ఎప్పుడైతే తగిలినాయో ఇక నేను కూర్చున్న కుర్చీలో నుంచి వెనక్కి తిరగలేదు బ్రదర్. వెనక్కి తిరిగితే దేవుడు వచ్చేసాడు, నన్ను లాక్కెళ్ళిపోతాడు, అగ్నిగుండంలో పడేసేస్తాడు అని ఆ భయంతో ఇక నేను వెనక్కి తిరగకుండా ఏడవటం మొదలు పెట్టేశాను. అంటే దేవుని ఆత్మ నా మీద కుమ్మరించబడింది. కన్నీరు కారుస్తున్నాను బ్రదర్. అక్కడి నుంచి ఏడుస్తానే ఇంటికి వచ్చా. అక్కడి నుంచి ఇక ఆ పశ్చాత్తాప ఆత్మ నన్ను తట్టుకోనివ్వాల. పగలు అంత కష్టపడి ట్యూషన్ చెప్తూ ఉండేవాడిని. రాత్రి 9:30-10 అవ్వగానే ఇన్స్టిట్యూట్ని ఇక అయిపోగానే ఊరి బయట పొలంలోకి వెళ్ళిపోయేవాడిని.
రాత్రి మోకరిస్తే 10 గంటల వరకు ఒకటే అడిగేవాడిని, ప్రభువా నేను దీవెనలు అడగను, ఆశీర్వాదాలు అడగను, నేనేం అడగను, నిన్ను ఒక్క సహాయం చేయి. నా మనస్సులో ఇప్పటికి 6 సంవత్సరాల నుండి ఆ యవ్వన స్త్రీని వివాహం చేసుకోవాలనే ఒక తలంపు నన్ను చాలా ఒత్తిడి చేస్తా ఉంది. అది మీరు మందిరానికి వెళ్తున్నప్పటికీ ఇది లోపల కొనసాగుతూనే ఉంది. అది జయం పొందలేకపోతున్నా. నేను ఎలాగ బయటపడాలి అనేది నా వల్ల కావటంలా. కాబట్టి మీరు నాకు ఒక్క సహాయం చేయండి. నన్ను ఈ భయంకరమైన దానిలో నుండి, ఈ థాట్లో నుండి నాకు విడుదల ఇవ్వండి. మందు తాగా, చీటిపేకలాడా, సినిమాలు చూసా, ఏం చేసినా నా వల్ల కాల. నా ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినాయి. నేను ఆ తలంపు తీసేసుకోవటానికి నా విశ్వ ప్రయత్నం చేశా, కానీ నా వల్ల కాల. మీరు నాకు సహాయం చేస్తే నా లైఫ్ అంతా మీరేం చెప్తే నేను అది చేస్తా. నాకు అదే పెద్ద ఆశీర్వాదం, నాకొద్ది కది అని నేను ఆయన్ని ప్రాధేయపట్టం మొదలు పెట్టా. ఒక రాత్రి ప్రభు నా గుండెను కడిగి మళ్ళీ లోపల పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. అలా రోజు వెళ్ళి రాత్రి మొదలు పెడితే తెల్లారిందాక ఆ పొలంలో మట్టి గడ్డల్లో దొర్లాడుతూ ప్రార్థన చేస్తూ కన్నీరు వస్తూ ఉండేది, ఏడుస్తూ ఉండేవాడిని. అయ్యా నా వల్ల కాదయ్యా, ఆ తాటను నేను జయించలేకపోతున్నానయ్యా, చిన్న తలంపు తీసివేసుకోలేకపోతున్నాను. నువ్వు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు సహాయం చేశాడు. ఇక అక్కడ నుండి దేవుని ఆత్మ నన్ను ఇంకా దర్శిస్తా ఉంది. పాపాలన్నీ ఒప్పుకోవటం మొదలు పెట్టాను. మనుష్యుల దగ్గర, దేవుడు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడగమన్నాడు అందరి దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళి తిరిగి చెల్లించాల్సినవి చెల్లించి క్షమాపణలు అడిగి అందరినీ క్షమాపణ అడిగాను. కానీ ఒక్క ఆయన అడగటం నాకు బహు కష్టమైంది బ్రదర్. ఆయన మా ఇంటి ప్రక్కనే ఉండేవాడు. మా ఇంటికి ఇటువైపు ఒక దారి ఉండేది, రోడ్డుకి వెళ్ళటానికి ఇటువైపు ఒక దారి ఉండేది, 2 వైపుల దారులు ఉండే. ఇటువైపు దారి ఆయన ఆక్రమించటం కోసం ఏం చేసేవాడంటే, మేము ఆ దారికి వెళ్లకుండా ఉంటే అదంతా ఆక్రమించేద్దామని పిల్లల్ని టాయిలెట్ కూర్చోబెట్టి ఆయన మనవణ్ణి మనవరాల్ని అది తీసుకొచ్చి ఆ దారిలో చిమ్మేవాడు. ఆయన మీద మాకు చాలా మనసులో కోపం ఉండేది, కానీ గొడవ పడాల. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు అన్నాడు. నాకు అది కష్టమైపోయింది. ప్రభువా, ఆయన కదా దుర్మార్గం చేసింది, ఇంత చేస్తున్నా మేము ఏనాడన్నా మేము ఇంతమంది మగపిల్లలు ఉన్నాం, ఆయన ఒక్కడు ఒంటరివాడు, ఎప్పుడు గొడవ పడలేదు కదా, అయినా ఎందుకు వెళ్ళి క్షమాపణ అడగాలి అని ఆయన చెప్పంటే ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన్ని క్షమాపణ అడగాల్సిందే అన్నాడు. ఆయన్ని అడగటం నాకు కష్టం అనిపించింది. నీకు ఆయన మీద కోపం ఉందా లేదా అన్నాడు. దేవుడు అడిగాడు. అడిగితే పేకదాకా ఉందా ప్రభు అన్న. ఒప్పుకున్నా. ఒప్పుకుంటే అట్టయితే నువ్వు వెళ్ళి క్షమాపణ అడగాల్సిందే అన్నాడు. సరే, ఆయన్ని క్షమాపణ అడుగుదామని సగం దూరం వెళ్ళాను బ్రదర్. ఆయన చేసిన ఆ క్రియలన్నీ మళ్ళీ జ్ఞాపకానికి వచ్చినాయి. గుర్తొచ్చి కాలు, నేను అడగలేను ప్రభు అని కాలు వెనక్కి తిప్పుతున్నాను బ్రదర్. వెంటనే స్వరం వినబడుతుంది, ఈ క్షణంలో నువ్వు నన్ను గనక వెనక్కి తిరిగావు అంటే, క్షమాపణ అడగకుండా వెనక్కి తిరిగావు అంటే నా ఆత్మ నీకు శాశ్వతంగా దూరం అయిపోద్ది అనే మాట వినబడి వార్నింగ్. గసగస వణికిపోయాను. వెంటనే వెళ్ళిపోయాయి. ఇక ఆయన చేతులు పట్టుకున్నా. ప్రక్కనే టెంపుల్ ఉండేది, ఆ టెంపుల్ అందరూ ఆడుకుంటుంటారు. పిల్లలందరి కోపం ఆయనంటే. నా దగ్గరకు వచ్చి, అన్న ఏం చేయాలంటే, ఆ పొలంలో కొబ్బరికాయలన్నీ నరికేయండి రా అన్న. వాళ్ళు నరికేసారు అట్లా కసి తీర్చుకోవటానికి. అవి కూడా దేవుడు, నువ్వెంత సొమ్ము చెల్లించు, నష్టపరిహారం అన్న. మీరు చెల్లించారన్నా వారికి? చెల్లించాను. అయితే ఆయన తీసుకోలేదు బ్రదర్. ఆయన ఏమన్నాడంటే పెద్ద మనసుతో, ఏంటన్నా ఆయన స్పందన ఏంటి చెప్పండి అన్న, చాలా ఆసక్తికరమైన విషయం. ఆయన నిజానికి పచ్చి హిందూ, మేమంటే చాలా కోపం, కానీ క్షమాపణ అడిగినప్పుడు ఆయన కూడా కరిగిపోయాడు బ్రదర్. ఆయన కూడా మామయ్య అవుతాడు నాకు. అరే పోరా, ఏముంది, క్షమించేసా పోరా, సరే ఇగో ఈ డబ్బులు తీసుకోండి మామయ్య, నేను మీ కొబ్బరికాయలు నరికించి చాలా నష్టపరిచాను అంటే అన్నాడు. అరే నేను తీసుకోలేను, కానీ ఎవరికన్నా బేదలకి వేసేసుకో, లేకపోతే మీ దేవుడు కానుకేసుకో అన్నాడు. అయితే నేను కానుకేయలేదు, అవి బేదలకి
వేసేసాను. అన్న. అది ఆ విధంగా మనుషుల దగ్గర దేవుడి దగ్గర నేను పశ్చాత్తాపడి ఇక రోజు వెళ్ళటం, నైట్ పొలంలో మోకరించటం, తెల్లారిందాక అన్ని పాపాలు ఒప్పుకోవటం, ఆయన చూయించిందల్లా క్షమాపణ సరిదిద్దుకోవటం, ఇలా చేసిన తర్వాత యెషయా గ్రంథం 43 అధ్యాయం 25 వచనం ద్వారా నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములు జ్ఞాపకము చేసుకొనను అనే వాగ్దానం దేవుడిచ్చిన తర్వాత అన్నా దేవుడు 3 విధాలుగా, నేను తోమా కంటే ఎక్కువ అనుమానస్తుండే బ్రదర్. అన్న తోమా గారు నాకంటే 100 రెట్లు బెటర్. అన్న అన్న నేను ప్రభువుని, నాతో దేవుడు మొదట స్వరం ద్వారా మాట్లాడాడు. మధుని పాపములు క్షమించబడుతున్నాయని అసలు భూమి అంతా కదిలిపోయే శబ్దం అన్న అర్ధరాత్రి టైంలో మీరు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన చేసుకొని పడుకున్నాను, వినపడింది. మా తల్లి ఇంట్లో నుంచి పరుగులు ఎత్తుకుంటూ వచ్చింది. అయ్యా అయ్యా ఎవరయ్యా ఈ అర్ధరాత్రి సమయంలో అంత పెద్దగా నిన్ను కేకలేస్తున్నారు ఎవరయ్యా అని. అంటే అమ్మకు కూడా వినపడింది? అమ్మకు కూడా వినపడింది, అమ్మకు కూడా వినపడింది, నా పేరు వినపడింది. అమ్మా దేవుడు మాట్లాడాడులే, నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళి తలుపేసుకొని పడుకోమ్మా అని చెప్పాను. దేవుడు స్వరం ద్వారా వినిపించింది, వాక్యం ద్వారా మాట్లాడాడు. 3వది అయ్యా దర్శనం ద్వారా కూడా నాకు ఒకటి ప్రత్యక్షతి. అంటే నేను ఒక ఇరుకైన మార్గంలో ఎత్తైన కొండ ఎక్కుతూ ఉన్నాను బ్రదర్. ఒక నల్లటి వికారమైన రూపంలో ఉన్న వ్యక్తి నన్ను ఎక్కనీయకుండా అడ్డుపడుతున్నాడు. నేను ఆ వ్యక్తిని దాటుకొని ముందుకెళ్ళాను ప్రక్కకి. అతన్ని అలా ఊపించి నేను ప్రక్కకి దాటి అతన్ని దాటి ముందుకు అలా వెళ్ళాను. నా వెనక నుండి పెద్ద మూట దొర్లుకుంటా అసలే కనబడకుండా కిందకి వెళ్ళిపోయింది బ్రదర్. అదే పాపపు మూట పోయింది అని దైవజనులు నాకు తర్వాత వాళ్ళకి ఇలా దర్శనం అయ్యా. అంటే దేవుడు నీ పాపపు మూటను పారవేశాడు. దేవుడు ఇట్లాంటి ప్రత్యక్షతలన్నీ ఇచ్చి మీ రక్షణను ఆయన మీకు నిర్ధారణ చేశారు. చేసిన తర్వాత దేవుడు సేవలో నన్ను వెంటనే 94లోనే రక్షణ పొందాను బ్రదర్. పొందిన వెంటనే నా 22వ సంవత్సరంలో యేసు ప్రభు నాకు రక్షకుడుగా పరిచయం అయ్యారు. అయిన వెంటనే నన్ను సండే స్కూల్ మినిస్ట్రీలో, ఇక ఆ రోజుల్లో పురుషులు ఎవరు లేరు, దైవజనులు వారి కుమారుడు వాళ్ళిద్దరే రక్షణ పొందిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక నాకు సండే స్కూల్ అంతకుముందు వారి కుమారుడు చూసేవారు, నాకు అప్పగించారు ఆ పరిచర్య. ఇక 95 నుండి ఇక సేవలో 2-3 గ్రామాల్లో వెళ్ళి సువార్త అందించి ఉదయం 7 గంటలకు పోతే రాత్రి 12-1 గంట వరకు 3 దూర ప్రాంతాలకు పంపించేవాళ్ళు బ్రదర్. నమ్మకంగా 17 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి సేవ చేసి వచ్చేవాడిని బ్రదర్. అయితే ఒక తప్పు మాత్రం చేశాను. దేవుడు నన్ను రక్షించిన వెంటనేనే సేవకు పిలిచాడు. యెషయా 42:6-7 వచనాల ద్వారా ఇంకా 2 వచనాలు బైబిల్లో ప్రభువారు స్పష్టంగా అప్పుడు దైవజనులకు కూడా చెప్పాను. చెప్తే అది సేవ పిలిపేనయ్యా అని చెప్పారు. ఖచ్చితంగా సేవ పిలిపి. కానీ వెంటనే రాలేదు. అంత ఆర్థిక పరిస్థితులన్నీ దెబ్బతినిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడే మరలా ఇన్స్టిట్యూట్ డెవలప్ అవుతుంది, అంత కుటుంబం అంతా సెట్ అయిపోతా ఉంది. వెళితే ఇది దెబ్బతింటదేమో, మరి మరలా కుటుంబం అంతా బ్రదర్స్ ఫ్యామిలీ అంతా ఏమైపోతుందో, తల్లిదండ్రులు అనే మీమాంసలో నేను ఇక ముందడుగు వేయలేకపోయాను బ్రదర్. కానీ చివరికి ఏం జరిగిందంటే 2011 డిసెంబర్లో నా కిడ్నీలో ప్రాబ్లం స్టార్ట్ అయింది బ్రదర్. 2012 జనవరికి వచ్చేసరికి అది ఏ స్థాయిలోనికి వెళ్ళిపోయింది అంటే, ఇక రాత్రిపూట అందరూ పడుకునే టైంలో ఆ బాధ తట్టుకోలేక పరుగులెత్తుకుంటూ వెళ్ళి గోడల మూలలకి గుద్దుకునేవాడిని. అది పగిలిపోయి చనిపోవాలి, ఆ నొప్పి తట్టుకోలేక వెనక గుద్దుకునేవాడు, కిడ్నీస్ ఉన్న వైపు గోడలకి పరిగెత్తుకెళ్ళి గుద్దుకునేవాడు. భయంకరమైన నొప్పి. ఏ ఇంజెక్షన్స్ చేసినా పనిచేసేవి కాదు. వైద్యం జరుగుతూ ఉంది. ఒకరోజు 2012 జనవరి 6వ తారీఖు నాకు ఆపరేషన్ అన్నారు విజయవాడ చరితశ్రీ హాస్పిటల్లో. 5వ తారీఖు రాత్రి నేను 3 ఇంజక్షన్లు చేశారు. అప్పటికి నాకు ఏం చేసినా నొప్పి తగ్గలేదు. ఎగిరెగిరి పడుతున్నాను మంచం మీద, బెడ్ మీద ఏడుస్తా ఉన్నాను.
ఆ టైంలో దేవుని ఆత్మ నా దగ్గరకు వచ్చింది. మన ఇద్దరం ఎలా కూర్చున్నామో అలాగే నేను మంచం మీద ఉన్నాను, దేవుడు అక్కడ కుర్చీ మీద కూర్చున్నట్లుగా కూర్చొని, నా కుమారుడా ఇప్పటికైనా లోబడతావా అని అంటున్నాడు. నేనంటున్నాను, 17 సంవత్సరాలైంది, ఏ బంధువింటికి, ఏ అన్య ఆచారానికి సొంత బంధువులను కూడా వదిలేశానే, ఏనాడు వెళ్ళి చెయ్యి కూడా కడగలేదు, సేవకుడు చెప్పిన ఏ ఊరికైనా వెళ్ళి సేవ చేశాను, ఆఖరి పరీక్షలు జరుగుతున్నా కూడా నువ్వు పలానా ఊరెళ్ళి సేవ చేసిరా అంటే నేను వెళ్ళొచ్చేవాడిని, ఇంత నమ్మకంగా ఉంటే ఇంత లోబడితే లోబడలేదంటావేంటి ప్రభువా అని అంటున్నా. అనంగానే పెయిన్ పెరిగిపోతుంది, అన్బేరబుల్, కేకలేయటమే, నొప్పి తట్టుకోలేక కేకలేయటమే. అంతలోకి ఆయన అంటున్నాడు, నా బిడ్డ ఇప్పుడన్నా నాకు లోబడతావా అన్నాడు. మరలా అదే స్వరం. నేనంటున్నాను, లోబడ్డాను కదా ప్రభు, ఇంకేమి లోబడాలి అని చివరికి దేవుడితో మూర్ఖంగా ఎలా వాదిస్తున్నానంటే, లేడీస్కి ఆపరేషన్ జరిగితే రికవర్ అవుతారేమో కానీ జెంట్స్కి జరిగితే 75% ఇక వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టేనంట. అందుకని నేను మందిరానికి వస్తా, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను ప్రభువా, కానీ వచ్చి వెనక లైన్లో కూర్చుంటా, ప్రార్థన అయిపోగానే దైవజనుడికి వందనాలు చెప్తా, వెళ్ళిపోతా, ఇక నేను నీ సేవ చేయను, ఏ ఊరు వెళ్ళను, ఇక నేను అంటున్నా. అనే కొలది పెయిన్ పెరిగిపోతుంది, ఇంకా నొప్పి తట్టుకోలేకపోతున్నా. అప్పుడు ఆయన అడిగా, ఏంటి ప్రభువా నన్ను ఎందుకు నువ్వు బాగు చేయవు అని అడిగితే ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నేను నిన్ను అన్యజనుల్లో నుండి రక్షించుకున్నది ఎందుకో తెలుసా? దీనికోసం కాదు, నువ్వు నా పూర్తి కాలపు సేవ చేయాలని నేను నిన్ను వెలిగించుకున్నానన్నారు. అప్పుడు అన్నాను, సరే ప్రభువా, ఇక అట్లా అయితే ఈ ఆపరేషన్ ఆపే, రేపు నాకు ఆపరేషన్, ఈ ఆపరేషన్ ఆపేస్తే నువ్వేం చెప్తే నేను అది చేస్తా. అప్పటికి దేవుడు మరి నన్ను పరీక్షించటానికే కాబోలు బ్రదర్, నన్ను కంపెనీకి సీఈఓగా లేవనెత్తాడు. అబ్బా, ఆ అవకాశం వచ్చింది. ఆల్రెడీ సీఈఓ డిజిగ్నేషన్ ఇచ్చేశారు. నా శాలరీ కూడా బాగా పెరుగుతుంది, మంచి పొజిషన్లోకి వెళ్తున్న టైం అన్నమాట. అయితే దేవుడితో నిబంధన చేశా, నాకు ఆపరేషన్ ఆగిపోతే ఖచ్చితంగా నా లైఫ్ అంతా నువ్వు చెప్పింది నేను చేస్తానన్నా. అన్నప్పుడు సరే, తెల్లవారి మామూలుగా హాస్పిటల్ స్టాఫ్ ఎనిమాది ఇచ్చారు. ఆపరేషన్కు ముందు ఫైనల్ స్కానింగ్కి నన్ను తీసుకెళ్ళి స్కాన్ చేశారు. స్కాన్ చేసి 6 డాక్టర్లు వెంటనే ప్రక్కనే ఈఎస్ఐ హాస్పిటల్లో మా అన్నయ్య గారి బావమరిది డాక్టర్, అక్కడ వెంటనే సురేంద్రనాథ్ గారు అర్జెంటుగా రండి అంటే మా బావగారికి ఏదో అయిపోయిందేమో, ఏం జరిగిందో అని ఆయన కంగారుగా వేగంగా హడావుడికి వచ్చేసాడు. వచ్చేస్తే ఆయనకి చైర్ ఎదురుగా వేశారు. సార్ ఏం జరిగిందో అర్థం కావటం లేదు సార్, చూడండి ఇదిగో ఈ ముందు స్కాన్ చూడండి, ఈ రౌండ్ పార్ట్ అంతా ఎంత ఇబ్బందికరంగా ఉందో అది మేము ఇప్పుడు రిమూవ్ చేయాలి, కానీ అసలు ఆయనకి ఇప్పుడు చూడండి, స్కాన్ చూడండి, పాలల్లో ముంచి లేపినట్టుంది సార్, అసలు ఏం అవసరం లేదు, ఈయనకి సింగిల్ టాబ్లెట్ కూడా అవసరం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపో, మొత్తము క్యూర్ అయిపోయింది, దేవునికి స్తోత్రం, ఏం లేదు, మహా అద్భుతం. బయట మా మిస్సెస్, మా అన్నయ్య, మా అక్క వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఇంకా మీరు రాపండి మీ ఏడుపు, అక్కడ ఏమీ లేదంట బావగారికి అని వచ్చి చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు వీళ్ళకి. అంతేగా కొద్ది క్షణాల్లో ఆపరేషన్కి తీసుకెళ్లాల్సిన వ్యక్తిని. అప్పుడు నేను దేవుడితో తీర్మానం చేశాను, బ్రదర్ ఏదైనా నీ కోసం వదిలేస్తాను ప్రభువా, నీకంటే నాకు మిన్న ఏది లేదు ఈ లోకంలో అని ఇంటికి వచ్చి 7 days కంప్లీట్ ఫాస్టింగ్ ఉన్నా. ఇక 7 days నా పంటితో నేనేం కొరకను ప్రభువా అని ఒక నిబంధన చేసుకొని నాతో మాట్లాడన్నప్పుడు మరలా యెషయా గ్రంథం 35వ అధ్యాయం ద్వారా అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది ప్రత్యేకింపబడిన వారి కోసం ఏర్పాటు చేయబడిన మార్గం, నువ్వు ఖచ్చితంగా నా సేవ చేయాలని దేవుడు మరలా నాకు గైడెన్స్ ఇచ్చారు. దేవుని ప్రవక్త జో అంకుల్ సేవకు పిలిచిన తర్వాత
3 ఇయర్స్ నేను ట్రైనింగ్ పూర్తి చేసుకోవటం మంచిగా జరిగింది. అన్న నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడే జో అంకుల్ని దేవుడు పిలుచుకోవటం, ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం జరిగింది. అన్న నన్ను ఒరిస్సాకి మిషనరీగా అక్కడ సేవకు పంపించారు. అన్న 2 సంవత్సరాలు అక్కడ సేవలో ప్రయాసపడ్డాను. ఓకే, ఒరిస్సాలో కూడా మీరు పని చేశారు. 2 సంవత్సరాలు ఒరిస్సాలో కూడా పనిచేశాను. అన్న నాకున్న ఒక విజన్ ఏంటంటే బ్రదర్, నేను ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి దేవుని సేవలో అని. కానీ ఆ సహవాసంలో నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండటం వలన నా విజన్కి ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ కొంచెం ఆటంకంగా ఉండటం వలన నేను వెనక్కి వచ్చేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రభు ఒకరోజు నాతో ఏమన్నారంటే, నువ్వు పొన్నూరు అనే పట్టణానికి వెళ్ళి దాని చుట్టూ 7 రోజులు 7 రౌండ్లు తిరుగుతూ ప్రార్థన చేసిరా అన్నారు. ఆ టౌన్ చుట్టూ తిరుగుతూ రోజు వెళ్ళి ఆ టౌన్ చుట్టూ మొత్తం తిరుగుతూ ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాడిని. అట్లా 7వ రోజు కూడా అయిపోయిన తర్వాత మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే ప్రభువుని 5 ప్రశ్నలు అడిగాను. మీరు నన్ను మీ సేవకుడిగా అంగీకరిస్తున్నారా? అసలు మీరు నాతో ఉన్నారా? నాకు ఒక రూఢి కావాలి. 2, నన్ను మీ సేవలో వాడుకుంటారా? 3, దేవుని ప్రజలు నన్ను దైవజనుడుగా మీరు అంగీకరింప చేస్తారా? 4, నేను చాలా అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు గుండా వెళ్ళాను. నన్ను మీరేం చేయబోతున్నారు? వీటన్నిటికీ సమాధానం ఏంటి? 5, నా బిడ్డల పరిస్థితి ఏంటి? ఈ 5 విషయాలు ప్రభుని నేను సమాధానం కోసం చాలా కాలం ప్రార్థన చేశాను. కానీ 7వ రోజు 7 రౌండ్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఆ రాత్రి ప్రభు నాతో, నీ ప్రశ్నలన్నిటికీ నేను యెషయా 61వ అధ్యాయంలో సమాధానాలు ఉన్నాయి, నువ్వు 61వ అధ్యాయం చదువు అన్నారు. నేను బైబిల్ తీస్తూ ఉంటే తీయగానే అన్నాడు, నువ్వు చదవటం ఆగు అన్నాడు. ఏంటి ప్రభువా అన్నాను. ఆ పైన 20వ వచనం కనబడుతుంది కదా, ఆ 20వ వచనంలో 4వ లైన్ చదువు అన్నాడు. అసలు అంత క్లియర్ గా దేవుడు మాట్లాడతాడు అనే విషయం అంతకు ముందు నాకు ఆపరేషన్ టైంలో, కిడ్నీ ఆపరేషన్కి వెళ్ళిన టైంలో మాట్లాడారు. 2, ఏ విధంగా మనల్ని వాక్యం ద్వారా కూడా ఎంత పక్కనే ఉండి మాట్లాడుతూ నడిపిస్తారో స్పష్టంగా అర్థమైంది. అవునండి, ఇప్పుడు కూడా మీ బైబిల్లో 20వ అధ్యాయం 60వ వచ్చిన 20వ అధ్యాయం 4వ లైన్ అండర్లైన్ చేసి నేను చదువుతానన్నా, నీ దుఃఖ దినములు సమాప్తములగును. అది చదివించి దేవుడు అది నా చేత చదివించి అప్పుడు అన్నాడు, 61వ అధ్యాయం చదువు, నీ 5 ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి అన్నారు. మొదటి వచనం చదవగానే కళ్ళల్లో నీళ్లు కారిపోయినాయి బ్రదర్. ఆ మొదటి లైన్ లోనే ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, నేను నీతో ఉన్నాను. రూఢైపోయింది మొదటి ప్రశ్నకి ఆన్సర్. నువ్వు నన్ను వాడుకుంటావా? దానికి ఆన్సర్ 4వ వచనం, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. ఆ విధంగా 2వ ప్రశ్నకి ఆన్సర్ నన్ను వాడుకుంటావా అన్న. 3వ ప్రశ్నకి నన్ను మీ సేవకులుగా ప్రజలను అంగీకరింప చేస్తావా? దేవుడు 6వ వచనం ద్వారా 3వ ప్రశ్నకు సమాధానం, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. తర్వాత 4వ ప్రశ్న, మరింత అవమానాలు పాలయ్యానయ్యా అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ 7వ వచనంలో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రభు ఎంత చక్కగా చెప్పారంటే 4 అయిపోయినాయి. 5వది, నా పిల్లల పరిస్థితి ఏంటి ప్రభువా అన్నప్పుడు 9వ వచనంలో, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. ఎంత స్పష్టంగా ప్రభువు ప్రతి ప్రశ్నకు చక్కని సమాధానాలు అన్న. ఈ సందర్భం నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. వింటున్న ప్రేక్షకుల్లో మరి వీక్షకులలో ఎంతోమంది, నేను కూడా ఎన్నో కలవరాల్లో ఉన్నాను, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో సందేహాలు, ఎన్నో ఒత్తిడి పరిస్థితుల్లో నుంచి వెళుతున్నాను. ప్రభు నాతో మాట్లాడతాడంటావా? ప్రభు నన్ను చూస్తున్నాడా? ప్రభు నన్ను పట్టించుకుంటాడంటావా అనేవారికి మీరేం చెప్తారన్నా ఈ అనుభవాల్లో నుండి? ఖచ్చితంగా
యథార్థంగా చెప్తున్నానండి, మన దేవుడు మాట్లాడే దేవుడు. గుండె చెదిరిపోయి, గుండె పగిలిపోయిన పరిస్థితుల్లో నేను ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడటమే కాదండి, ఏ విధంగా ఆయన వీటన్నిటిని నెరవేర్చాడో కూడా మీతో పంచుకుంటానండి. ఖచ్చితంగా అన్న, వీడియో నిడివి కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు అందరు చూడాలి, వినాలి. ఎందుకంటే అమూల్యమైన ఈ అనుభవాలను ఖచ్చితంగా వినటం ద్వారా మనం ఎంతో ఆశీర్వదించబడతాం. మీకు కూడా మీరున్న పరిస్థితుల్లో నుంచి, నిరాశల నుంచి నిరీక్షణలకు నడిపించబడతారు. వినండి, మనం ఇంటర్వ్యూలో కొనసాగుదాం. ఈ విధంగా మేము పొన్నూరులో కాలు పెట్టాం బ్రదర్. వచ్చిన వెంటనే నవంబర్ 17 వచ్చాము. అక్కడ సేవ ప్రారంభించాము. నవంబర్ 17 ప్రారంభించిన కొద్ది రోజులకే కరోనా స్టార్ట్ అయిపోయింది. 2019 నవంబర్లో ప్రారంభించాం. 2020లో కరోనా స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి, మార్చి కల్లా. మార్చిలో లాక్డౌన్. అయితే ప్రభు ఒక వాగ్దానం చేశాడు. అప్పటికి మన దగ్గరికి ఒక 3 దేవుణ్ణి తెలిసిన వాళ్ళు, ఆ ఇళ్ళ చుట్టుప్రక్కల ఒక 4-5 ఏదో ఊరిని హిందువులు, రోగాలు ఉన్నాళ్ళు, పాపం ఏదో స్వస్థత వస్తుందని వాళ్ళు వచ్చి కూర్చొని ఓదార్పు కోసం, ఆదరణ కోసం వచ్చేవాళ్ళు, మేలు కోసం. కానీ ప్రభు ఏమన్నాడంటే, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి కరోనా రాదు, వాళ్ళ పిల్లలకు కూడా రాదు అని చెప్పాడు. వాళ్ళు ఎక్కడున్నా రాదన్నాడు. అందులో ఒక అద్భుతం ఏంటంటే బ్రదర్, మన దగ్గరకు వచ్చే ఒక ఆయన కూతురు నల్గొండ బ్యాంకులో పనిచేస్తుంది. మొత్తం 19 మంది స్టాఫ్, 18 మందికి వచ్చింది. ఒకళ్ళు చచ్చిపోయారు. ఈమెకు ఒక్కదానికి రాలేదు. ఒక్కదానికి రాలేదు. ఆ విధంగా దేవుడు నిబంధన స్థిరపరిచి ఇక ఆన్లైన్ లో ప్రేయర్ స్టార్ట్ చేశాం బ్రదర్. దేవుడు కృప వల్ల 2020 ఏప్రిల్ 1వ తారీఖున ఆన్లైన్ లో ప్రార్థన చేద్దామని, ఎవరిళ్లలో వాళ్ళు ఉంటాం కదా, కరోనా టైం కాబట్టి అలా ప్రార్థన మొదలు పెట్టాం. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ రోజు కూడా ఆ ప్రేయర్ 5.5 years అయినా అది కంటిన్యూ అవుతానే ఉంది. ఆన్లైన్ ప్రతిరోజు చేస్తారు. ప్రతిరోజు జూమ్ లోనే, ఫోన్ కాల్ లోనే. మాకు గో టు మీటింగ్ అని ఒక యాప్ ఉంది బ్రదర్. ఆ యాప్ లో ఉదయం 7 to 8:45 పురుషులు చేస్తారు. తర్వాత స్త్రీలు 3 గంటల నుంచి మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన ఉండే బుధవారం, శనివారం నాడేమో 6 గంటలకు క్లోజ్ చేస్తాం బ్రదర్. మిగిలిన రోజుల్లో సుమారు 7:30-8 గంటల వరకు. ఈ 5.5 సంవత్సరాలుగా ఆ ప్రార్థన కొనసాగుతూనే ఉన్నది బ్రదర్, దేవుడి కృప వల్ల. ఆ విధంగా సేవ ప్రారంభించి దేవుని మహా గొప్ప కృప వల్ల అక్కడ మేము ప్రార్థన మొదలు పెట్టాం బ్రదర్. దేవుడు నూతన ద్వారాలు తెరిచారు. ప్రభువా, మరి మాకు అడ్రస్ లేని వారంగా ఉన్నామయ్యా, మాకు ఒక స్థలం, మందిర స్థలం ఇయ్యయ్యా అని అడిగినప్పుడు ప్రభు నిజంగా అద్భుతంగా ద్వారాలు తెరిచి మంచి మందిర స్థలం ఇచ్చారు. తర్వాత మందిరం కూడా అద్భుతంగా కట్టబడింది బ్రదర్. మా మిస్సెస్ వాళ్ళ పెద్దమ్మ గారు మేము పడుతున్న కష్టాలు చూసి, వాళ్ళు పూర్తి హిందువులు బ్రదర్, కానీ వీళ్ళు దేవుడికి ఎంత నమ్మకంగా ఉంటున్నారు, వీళ్ళు ఇంత ఇబ్బందులు పడుతున్నారని, మీరు ఒక ఇల్లు కనుక్కోండి అని చెప్పి ఒక 50 లక్షలు నేను ఇస్తాను అని ముందుకు వచ్చారు. వాలంటీర్ గా. మీరేం అడగలేదు? మేము అస్సలు నోరు తెరిచి అడగలేదు బ్రదర్. ఇది దేవుడి ఎదుట చక్కని సాక్ష్యం అన్నమాట. ఆమెకు మనసులో ప్రేరేపణ పుట్టి ఆమె ఫోన్ చేసి చెప్పింది. చెప్తే మేము ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకున్నాం బ్రదర్. అగ్రిమెంట్ అయింది, 5 లక్షలు కట్టి తీసుకున్నాం. తీసుకుంటే ఇక రిజిస్ట్రేషన్ చేసే రోజులు దగ్గర పడినప్పుడు వాళ్ళు అన్నారు, మీరు ప్రార్థన చేసుకునే వాళ్ళంట, మీకు మేము రిజిస్ట్రేషన్ చేయము, మీ డబ్బులు మీరు తీసుకెళ్ళిపోండి అని రిటర్న్ ఇచ్చేశారు. చాలా దుఃఖం వచ్చేసింది బ్రదర్. దేవుణ్ణి నమ్మితే ఇంత పోరాటం ఉంటుందా అని. కానీ మరలా 2ది తీసుకున్నాం. 2ది కూడా సేమ్ ఇదే, కేవలం ప్రార్థన వల్ల. మీరు ప్రార్థన చేసుకుంటారంట, ప్రార్థన వాళ్ళకి. అప్పుడు మేము 2వ దానికి బాధపడాల. మొదటి దానికి బాగా అఫెండ్ అయ్యాం, కానీ 2వ దానికి ఏంటి ప్రభువా నీ చిత్తం అని ప్రార్థన చేయటం మొదలు పెడితే, అసలు మన స్థలంలోనే మందిరం కట్టేసుకుందాము, ఆ తర్వాత దేవుడిచ్చే అమౌంట్ మనం ఇల్లు వేసుకుందాము అని అలాగా మొదలు పెడితే, మందిరం మొదలు పెట్టాం బ్రదర్. మందిరం అయిపోయింది, హౌస్ అయిపోయింది. దేవుడు నా జీవితంలో, నేను ఒక చిన్న మన ఇళ్లలో ఉండే వాష్రూమ్ సైజ్ అంత ఇల్లు కూడా నేను కట్టగలుగుతాను నేను బ్రతికుండగా అని అనుకోలేదు బ్రదర్. ఎందుకంటే ఆర్థికంగా అలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఆశించకుండా
దేవుడు G+4 ఇచ్చాడు అంటే దేవునికి అది కేవలం దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం బ్రదర్. అన్నా అనేక ఆత్మలు ఆకర్షింపబడుతున్నాయి. మాకున్నదల్లా ఒకటే మా సాధనం బ్రదర్, మోకాళ్ళు ఉంచటం, ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం, కన్నీరు కార్చటం. ఎవ్వరికి బయట వ్యక్తులకి మాకిది అవసరము అని బయట ప్రపంచానికి ఎవ్వరిని అడిగేది లేదు, మా నంబర్లు ఎవరికి ఇచ్చేది లేదు, అన్నా ఎవరిని మీరు సహాయం చేయండి అని అర్జించిందే లేదు బ్రదర్. అన్నా ఇప్పుడు ఎలా జరుగుతుందన్న పొన్నూరులో మన మందిరం అడ్రస్ ఎక్కడన్నా క్లియర్గా? పొన్నూరులో కసుకుర్రు రోడ్డు అంటారు బ్రదర్. అన్నా ఆ కసుకుర్రు రోడ్డులో పార్క్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే దారి అని ఉంటుంది. అక్కడ ఇందిరాగాంధీ స్టాట్యూ ఉంటుంది. ఆ స్టాట్యూ వెనకాలే మన మందిరం బ్రదర్. మరి వీడియో వీక్షిస్తున్న వారిలో ఎవరైనా పొన్నూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు దైవజనులు మధుబాబు గారి మందిరానికి వెళ్ళాలి అంటే వారు చెప్పారు కదా అడ్రస్, దాంతోపాటుగా మీకు కింద కూడా వారి ఫోన్ నంబరు అడ్రస్ స్క్రోల్ అవుతుంది, వాటిని మీరు సంప్రదించవచ్చు. తద్వారా మీరు వారిని కమ్యూనికేట్ చేసి మందిరానికి కూడా వెళ్ళొచ్చు. దేవుని మహాగొప్ప కృపను బట్టి ఒక 80 నుంచి 90 ఆత్మలను చేరుకోవటానికి ప్రభువారు గొప్ప కృప చూపారు. అన్నా పొన్నూరు ప్రక్కన బోడపాడని, మునిపల్లి అక్కడ కూడా నూతన ద్వారాలు ప్రభు తెరిచారు. అక్కడ కూడా సంఘాలు అక్కడ నడిపిస్తున్నారు, కూడా పరిచర్య జరుగుతుంది అక్కడ నడిపిస్తున్నాం. కూడా. పరిచర్య జరుగుతుంది. అన్న పెద్దమ్మ చేత అమ్మకు యేసుప్రభు పరిచయం అయితే, అమ్మ ద్వారా ప్రభు మీకు పరిచయం అయితే, ఆ తర్వాత వెంటనే లోబడకపోయినా 2 సార్లు ప్రాణాపాయాలను తప్పించి దేవుడు ఏరి కోరి ఎన్నుకొని తీసుకొచ్చి తన పరిచర్యలో మిమ్మల్ని నిలిపినందుకు ఈరోజు చక్కని దివ్యమైన పరిచర్య పొన్నూరులో జరిగిస్తున్నారు. మరి మందిరం కట్టారు, ఒక 90 మంది నుండి 100 మంది వరకు విశ్వాసులు అక్కడ పోగయ్యారు. ఒకప్పుడు మీరు చెప్పిన ఆకలి కష్టం లేదు, ఒకప్పుడు మీరు చెప్పిన ఆర్థిక సమస్యలు ఇప్పుడు లేవు. అన్నిట్లో ప్రభు ఆశీర్వదించి మిమ్మల్ని బహుబలంగా స్థిరపరిచారు. మరి ఏంటన్నా పరిచర్య ఇక ఇలాగే కొనసాగుతూ ఉంటుందా, లేదా దీనికి మించిన ప్రణాళికలు ఇంకా చేరుకోవలసిన గమ్యాలు పరిచర్యలు ఏమైనా ఉన్నాయన్నా? నాకు ఒకటే బ్రదర్ అన్న, నేను పొందిన ఈ వెలుగు, నా కోసం దేవుడు చేసిన ఈ త్యాగం, ఈ రుచి చూసిన నేను, ఇంతమంది ఉన్నారు కదా ఈ పట్టణంలో, కనీసం ఒక 1000 మందినైనా ప్రభు కోసం సంపాదించలేమా? జూన్ మాసం అంతా నేను ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో గడుపుతున్నప్పుడు ప్రభు నా మనసులో ఈ భారం పెట్టారు. నువ్వు కనీసం ఒక 1000 మంది కోసం అన్నా ప్రార్థన చేయలేవా అని ప్రభువారు నా హృదయంలో ఆ భారం పెట్టిన తర్వాత సంఘంలో అనౌన్స్ చేశాను. మన సంఘం కనీసం 1000 మందినన్నా రక్షణలోనికి నడిపించాలి. మనకేదో ప్రజల మందిరంతో నింపబడటం కాదు, వాళ్ళు నిజమైన రక్షణ అనుభవం పొందాలి, మారు మనసు అనుభవం పొందాలి, ఖచ్చితంగా దేవునికి సాక్షులుగా మారాలి, ఆ ప్రాంతాన్ని ప్రభు కోసం సంపాదించాలి. అది నా ఆశయం బ్రదర్. అన్న ఇప్పటి వరకు ఇంటర్వ్యూలో మీరు చాలా సంగతులను పంచుకున్నారు మాతోటి, చాలా సంతోషం. ఈ విషయాలన్నీ విశ్వాసంలో వినేవారందరినీ ఎంతో పురికొల్పుతాయని నేను ఆశిస్తున్నాను. అయితే చివరిలో ఒక 2 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతానన్న. మొదటి ప్రశ్న ఏంటంటే, మీరు యవ్వన దశలో ఉండగా ప్రేమ వ్యవహారంతో ఒక క్రిటికల్ ఫేజ్ని మీరు ఫేస్ చేశారు. అందులో నుంచి మిమ్మల్ని ప్రభు బహు అద్భుతంగా తీసుకొచ్చారు. మరి ఈరోజు ఎంతోమంది యవ్వన బిడ్డలు ఇలాంటి ప్రేమ వ్యవహారాలతోనే అవి ఫెయిల్ అయినాయి అని చెప్పి కృంగిపోయి ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని మిగులుస్తున్నారు. అలాంటి యవ్వన బిడ్డలు ఎవరైనా ఈ వీడియోని వీక్షిస్తూ ఉంటే, మీ సాక్ష్యాన్ని వింటూ ఉంటే, అలాంటి యవ్వన బిడ్డలకు ప్రభు ఏ విధంగా సహాయం చేస్తాడో మీ మాటల్లో వారితో పంచుకోమని మనం చేస్తున్నాను అన్న. తప్పకుండా బ్రదర్. నేను పడినటువంటి మానసిక సంఘర్షణ అతి భయంకరం. దానిలో నుంచి అసలు విడుదల పొందలేనేమో అని మీలాగా నేను కూడా ఫేస్ చేశాను. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, మనల్ని ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రేమ ముందు ఇవన్నీ కూడా తేలిపోయే ప్రేమలే. ఖచ్చితంగా ఆయన విడుదలిస్తాడు. నేనే గనక చనిపోయి ఉన్నట్లయితే, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, నేనే గనక చనిపోయి ఉంటే ఈ రోజున నిజంగా ఎంతోమందికి ఈ మంచి మార్గం చూపించే అవకాశం దొరికేది కాదు. నేను ఒక ప్రయోజనకరమైన తండ్రిగా, భర్తగా జీవించటానికి అవకాశం దొరికేది కాదు. దేవుడు విడుదలిస్తారు. ఆ ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు మన ప్రయత్నాలన్నీ విఫలమైన
ఒక దేవుడు ఉన్నాడు మీకు సహాయం చేసే దేవుడు అని మరిచిపోవద్దు. మీ ప్రాణం విలువైనది. ఆయన మన కోసం తన రక్తం కార్చాడు, తన ప్రాణం పెట్టాడు, వదులుకోడు. ఖచ్చితంగా ఈ సమస్యల్లో నుంచి విడుదల ఇవ్వటమే కాదు, అత్యుత్తమమైన జీవిత భాగస్వామిని నేను కోరుకున్నామే నాకు వచ్చి ఉంటే నా లైఫ్ ఏమై ఉండేదో నాకు తెలియదు. కానీ ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నా, దేవుడిచ్చిన భార్య నాకు వచ్చింది కాబట్టి ది బెస్ట్ ఇచ్చాడు. ఒకవేళ నేను బెటర్ కోరుకున్నానేమో, దేవుడు ది బెస్ట్ ఇచ్చాడు. మీకు కూడా ఖచ్చితంగా దేవుణ్ణి, యేసు ప్రభువుని విశ్వసించండి. మీకు కూడా దేవుడు అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామిని ఇస్తాడు. మీరున్న ఈ డిప్రెషన్ అంతట్లో నుంచి కూడా ఆయన నన్ను లేవనెత్తిన దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు. చాలా సంతోషం అన్న. అవును, యేసు ప్రభు ఎవరికైనా సహాయం చేయగలిగిన దేవుడు, ఏ సమస్యనైనా పరిష్కరించగలిగిన దేవుడు. ఆయన అనంత జ్ఞాని కదన్నా. ఆయన జ్ఞానానికి మనల్ని అప్పగించుకుంటే నిశ్చయంగా ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు. చాలా సంతోషం అన్న మీ నిరీక్షకరమైన మాటలను బట్టి. రెండో విషయం ఏంటంటన్నా, అమ్మ ప్రార్థన మీ జీవితాన్ని ఇదిగో ఇలాగ యేసు ప్రభు పాదాల దగ్గరకు కొట్టుకుని వచ్చేటట్లుగా చేసింది. మరి ఎంతోమంది తల్లులు వారి పిల్లలతో సఫర్ అవుతూ, మరి వారు ఇంకా మారు మనసు పొందలేదని, చెప్పిన మాట వింటలేదని, ప్రవర్తన సరిగా లేదని ఆ పిల్లలే తల్లిదండ్రుల మెడలకు ఉరితాళ్లుగా అయిపోయి ఈరోజు ఎన్నో కుటుంబాలు సతమతమైపోతున్నాయి, సఫర్ అయిపోతున్నారన్న. మరి అందులో యేసు ప్రభుని నమ్ముకుని ప్రార్థిస్తూ విసిగిపోయిన తల్లులకు ఒక తల్లి ప్రార్థన ద్వారా మారు మనసు పొందిన బిడ్డగా వారికి ఏ నిరీక్షణకరమైన మాట చెప్తారో తల్లులతో మాట్లాడాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన తల్లులారా, మీకు నా నిండు వందనాలు. మీరు చాలా చాలా విలువైన వారమ్మా. మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి ప్రభువు దగ్గర ఆయన బుడ్డిలో దాచబడి ఉంటుంది. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, మీ కన్నీరు ఎన్నడూ కూడా నిష్ప్రయోజనం కాదు. ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నా తల్లి కన్నీటి ప్రవాహంలో మొదట నేను కొట్టుకొచ్చాను దేవుని సన్నిధిలోనికి. ఆ తర్వాత మా అన్నయ్య, మా తమ్ముడు అందరం కొట్టుకు రావటమే కాదు, మా తల్లి ఏమని ప్రార్థన చేసేది, నా బిడ్డలు లోకంలో గొప్ప కలెక్టర్లు అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. అసలు ఈ ప్రేరే చేయాల, సేవకులు అవ్వాలి. ఈరోజు ముగ్గురు దేవుని సేవకులమే. కాబట్టి ఖచ్చితంగా అమ్మా, మీ ప్రార్థన దేవుడు దాటిపోడు. మీ ప్రార్థనలకు దేవుని దగ్గర ఖచ్చితముగా సమాధానం దొరుకుతుంది. నిరీక్షణ కలిగి ఉండండి. మా తల్లి ప్రార్థన ద్వారా మమ్ములను మార్చి ప్రయోజనకరులుగా మార్చిన దేవుడు ఒకరోజు మీ కన్నీరు కూడా తుడిచి గొప్ప కార్యం చేయబోతున్నారు. చాలా సంతోషం అన్న. మీ మాటలు వింటున్న వారిలో అందరినీ బలపరుస్తున్నాయని, వారందరినీ పురికొల్పుతున్నాయి, రేపుతున్నాయని, అలాగే కొందరికి ఆదరణను, ఓదార్పును, ధైర్యాన్ని కలగజేస్తున్నాయని నమ్మి మేమెంతో ప్రభువుని స్తుతిస్తున్నామన్నా. నీ సాక్షిగా అనే ఈ కార్యక్రమంలో ఈ 3వ ఎపిసోడ్లో మరి మా ప్రేక్షకులందరితోటి మీ సాక్ష్యాన్ని పంచుకుని, మీ సేవా జీవితంలో ఉన్న అనేక అనుభవాలను పంచుకుని మమ్మల్ని అందరినీ ఆత్మలో ఉజ్జీవింపజేసినందుకు, బలపరిచినందుకు నిండు మనసుతో మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. మీరు కూడా ఈ విధంగా అనేక మందికి ఈ ప్రోగ్రాం ఆశీర్వాదకరంగా ఉండాలని, మీరు పడుతున్న ప్రయాసను దేవుడు బహుగా ఆశీర్వదించి అనేక వేల ఆత్మలకు మిమ్మలను దీవెనకరంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. మీ బోటి దైవజనుల సహాయం కార్యక్రమానికి ఎంతో అవసరం. అలాగే వింటున్న ప్రేక్షకులందరూ కూడా దైవజనులు మధుబాబు గారితో మీరు మాట్లాడాలనుకుంటే కనుక మరి ఈ క్రింద ఉన్న ఫోన్ నంబర్కి మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా వారు మీతో మాట్లాడతారు. మీ ప్రార్థన అవసరతలు వారికి తెలియచేయండి. అలాగే మీరు కూడా ఏవైనా సమస్యల నుంచి ప్రయాణం చేస్తూ ఉంటే కనుక ఒక మంచి దైవ సేవకుని యొక్క సలహా, సంప్రదింపు మాకు కావాలి అని మీరు ఆశిస్తే, మరి అనేక అనుభవాలు ఇప్పటివరకు మీతో పంచుకున్నారు. ఆ అనుభవాలు మీ సమస్యల్లో పరిష్కారానికి ఉపయోగపడతాయి అని మీరు భావించినట్లయితే మీరు ధారాళంగా వారితో మాట్లాడవచ్చు. చక్కగా ఆ ఫోన్ నంబర్తో సంప్రదించి మధుబాబు గారితో మాట్లాడండి. అలాగే మధుబాబు గారు మంచి వర్తమానికులు, దైవ సేవకులు. గుడ్ సమారిటన్ అనే యూట్యూబ్ ఛానల్లో వారి వర్తమానాలు ఎన్నో పొందుపరచబడి ఉన్నవి. అవి వినండి. అట్లాగే మీరు ఆశించినట్లయితే మీ స్థలాలకు వారిని ఆహ్వానించండి. మీ సంఘాలు ఉజ్జీవింపబడినట్లుగా వారు చక్కని వర్తమానాలు అందిస్తారు. మరలా తరువాతి ఎపిసోడ్లో మరొక దైవ సేవకుడిని మరొక సాక్ష్యంతో కలుసుకునేంత వరకు దేవుడు మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. సెలవు. అందరికీ వందనాలు.
వందనాలండి.